క్యాన్సర్ రానప్పుడు తోటల్లోకి పోయి సింగిల్గా కొండల మీదకి పోయి అలాంటి ప్రార్థనలు చేయాలన్నదే దేవుడి ఉద్దేశం. కాబట్టి మరి మనం ఎలుగెత్తి ఏడవడం నేర్చుకోలేదు. తులసమ్మ గారు ఏడుస్తూ ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు, ప్రతి చిన్న విషయాన్ని కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి కోరుతూ ఉంటారు. అవును, ఇలాంటి ప్రార్థనలు నిజంగానే మీ కుటుంబానికి దీవెనకరంగా మార్చగల దేవుడే. యెహోవా నాకు ఆధారం. చూసారా, ఇదంతా దేవుడు అనుకోకుండానే నీ గురించి రాసినట్టుగా రాస్తాడు. దేవుడి మీద ఆధారపడ్డావు, ప్రతి పోషణ విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడ్డావా, మరి ఆయన ఏదైనా నీకు చేయగలరు కదా. మరి ప్రతి సమయంలో ప్రతిసారి దేవుడి మీద ఆధారపడి బయటికి వెళ్తే ఎవరో ఒకళ్ళు కూర్చొని పెట్టుకుని బండి మీద చక్కగా తీసుకొని పోతా ఉంటారు. ఆధారం అంటారు, డబ్బులు లేవు, ప్రభా నువ్వే ఉన్నావు. అసలు అదనమాట దేవుడు మన పట్ల అలాంటి కార్యాలు చేస్తే నీకు సరిపడ వాక్యాన్ని దేవుడు చూపించాడు. కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చిన మోహరించిన నేను భయపడను. ఎవరేమనుకుంటే నా ప్రభు ఉన్నాడు, నేనున్నాను. మనమందరం కూడా అంతే. కాకపోతే నీకు ఎక్కువ బాధ ఏంటంటే దేవుడు నా వాళ్ళందరూ అనుకుంటే బాగుండిపోయేది అనేటువంటిది ఒకటి ఉంది ఆ మనసులో. అది దాన్ని ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏమీ కదల్చబడకుండా చాలా చక్కగా కంటిన్యూగా నిద్రపోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. యెహోవాను నా దేవా నన్ను రక్షించు, నా శత్రులందరూ దవడలేదు ముందుకు. నీకు ఎక్కడైనా పొలాల కాడ ప్రకారం ఉన్నా కూడా దేవుడు సరి చేస్తాడు. అయిందా అది దేవుడు కార్యం చేస్తాడు. తర్వాత రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం నీ కుటుంబం అంతటి మీదికి వస్తుందట. నీ ప్రజలంటే ఎవరు? వాళ్ళు ఎట్లా ఆశీర్వాదం భౌతికంగా అన్నా ఏది ఉన్నా లేకపోతే ఆత్మీయంగా రక్షించబడాలి. అవును, మీ కుటుంబం అంతా రక్షించబడ్డారు. మీ వల్ల ఇప్పుడు అమ్మాయి రక్షించబడింది. బాప్తిసం తీసుకోలేదు దేవుడు చిత్తం, ఆయన చిత్తం. కానీ ఇక్కడ ఆమె ప్రభువుని విశ్వసించింది అంటే రక్షణ కలిగింది. అంటే మీ కుటుంబం మొత్తం రక్షణలోకి వచ్చింది. కానీ వాళ్ళు క్రియరూపకంగా బయటపడాలి. మీ కొడుకుల కొరకు నువ్వు చేసిన కన్నీటి ప్రార్థన, మీ కోడల కోసం, మనవల కోసం, అంటే మీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. మీదికి ఆశీర్వాదం వస్తుంది. భౌతిక డబ్బులు ఆశీర్వాదం కాదు. అవి ఉంటాయి ఇప్పుడు జేబులు అంటే తర్వాత ఉండవు, మళ్ళీ అవి ఉండవు, ఏమంటే వెళ్ళిపోతాయి, ఎక్కడ పోవాలి అక్కడికి వెళ్ళిపోతాయి. కానీ ఆశీర్వాదం దేవుడు ఇచ్చేటువంటి మన కుటుంబం దేవుడి సరే మోకరించడమే గొప్ప ఆశీర్వాదం. దేవునికి మహిమ. కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబానికి అనుగ్రహించింది. ఈ కీర్తన మళ్ళీ మళ్ళీ నీ దీనే చదువుకో, దీంట్లో నీకు నీ గురించే రాయడం. ఈ మాటలు బట్టి ప్రభుకి మహిమ కృతజ్ఞత చెల్లిస్తూ వచ్చినాం. మరి ఈ మాటలు ఉద్దేశించి మన మధ్యలో సహోదరి గ్రేస్ మీద ప్రార్థన చేస్తుంది. కొద్దిగా ఆశీర్వాదం కృష్ణ సార్ మన మధ్యలో ఉన్నారు. అమ్మ ప్రార్థన చేయండి. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఫిబ్రవరి 13, 14. ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. మహోన్నతుడ మహాత్ముడ జీవం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా దేవా. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినములకు స్తోత్రము నాయన. మరి నాయన అదృశ్యం మాట ఈ కుటుంబంలోనికి దేవా నడిపిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మీ కృప మీ కనికరాన్ని అనుగ్రహించండి. బిడ్డకు యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందునన్న రీతిగా దేవా ఆ బిడ్డకు నీవే ఆధారముగాను తండ్రి
తండ్రిగాను, తల్లిగాను, భర్తగాను, కుమారుడిగాను ఓ దేవా మీరు నందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. తన చేతి పని అంతటిలో కూడా ప్రభా మీరే సహాయం చేయండి. ఆనాడు తండ్రి విధవరాలు మరి నాయన ప్రభా మరి ఏలియాను ప్రవక్తను పోషించిన దేవుడవుగా నీవు ఉంటావు. అవును తండ్రి, ఆమె యొక్క కుటుంబంలో కొరత లేదు, పొదుగు లేదు ప్రభా. నీవు ఆధారంగా ఆ బిడ్డకు నందులకై నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నా ప్రభా. తన యొక్క షాప్లో నీవి దీవెనని మీ యొక్క కృపను ఉంచండి ప్రభా. మీ ఆశీర్వాదమును అనుగ్రహించండి. తనకిచ్చిన 3 కుమారులను బట్టి దేవా నాయన మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన సంతానమును దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా నాయన తులసి ఆంటీ ద్వారా ఆ కుటుంబాన్ని అంతటికి మీరు మారుమనసు రక్షణ ఇచ్చినందుకై స్తోత్రము దేవా. నిజంగా తండ్రి ఎక్కడైతే నాయన ప్రభా నీ నామము మహింపరుస్తాము తండ్రి, అక్కడ మీరు ఉంటానని సెలవిస్తా ఉన్నాం దేవా. ఈ యొక్క అంతటిని కూడా ప్రభా కేవలం దేవా నీ నామమునకు మాత్రమే మహిమ పొందండి ప్రభా నాయన. మరి మనుషుల కొరకు కాదు ప్రభా, కేవలం దేవా నీ నామము మాత్రమే మహిమపరచబడుటకును, మీ నామం మాత్రమే ఘనపరచబడుటకును సహాయం చేయమని దేవా. మరి వచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి సంతానమును దేవా తులసమ్మ అంటే సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఆమె సమస్తమునకు తోడైన నడిపించండి. మంచి ఆరోగ్యంలో భద్రపరచమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి